అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ క్లాస్‌లో మనము కరెంట్ ఎస్ఎన్‌టికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. 19థ్ మార్చ్ అండ్ 28థ్ మార్చ్ ఈ 2 డేస్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ న్యూస్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బోత్ తెలుగు కంటెంట్ అండ్ ఇంగ్లీష్ కంటెంట్‌ని మీ ముందు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్స్‌లో అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్. చాలామంది మిత్రులు ఇప్పటి నుంచి చదివితే సరిపోతుందా? కరెంట్ ఎసెంట్ అంతకు ముందు గూడా చదవాలి అంటే, సేఫ్ అయితే నాకు తెలిసి జనవరి 2024 నుంచి చదవడం. ఎందుకంటే 6 మంత్స్ పాటు మీరు చదివినట్లు అవుతుంది. బట్ మనం మార్చి 1 నుంచి ఈ కరెంట్ ఇష్యూస్‌ని డిస్కస్ చేసుకుంటున్నాం. వీలైతే, వీలైతే ప్రధానంగా ఈ మార్చి నుంచి 4 నెలల పాటు ఉన్నవే మీకు 90% క్వెషన్స్ ఒస్తాయి. ఇంకో 10% ఆర్ 20% మహా వెళ్తే జనవరి నుంచి అడిగే ఛాన్స్ ఉంది. సో, ఎవరైతే ఈ కోర్స్‌లో జాయిన్ అవుతున్నారో, కోర్స్‌లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ 2 మంత్స్ కూడా కవర్ చేస్తాను. 100% గ్యారంటీ. నో డౌట్ అబౌట్ దట్. ఫిబ్రవరి అండ్ జనవరి 2024 కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాము. చూసినట్లయితే ఫ్రెండ్స్ ప్రధానంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్న పరిస్థితి. రీసెంట్ గ్రూప్ 1 అండ్ రీసెంట్ గ్రూప్ 2 2 కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి క్వెషన్ పేపర్ అది. అందుకనే అభ్యర్థి సాంప్రదాయ ధోరణిలో ప్రిపేర్ అయ్యి వెళ్ళిన అభ్యర్థి ఇబ్బంది పడుతున్నాడు. అంతకు మించి ఏం లేదు. ఎవ్రీబడీ కెన్ సాల్వ్ దీస్ క్వెషన్స్. బట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ది మెయిన్ అబ్‌స్టాకిల్ అన్నమాట. సో, మన పీడీఎఫ్‌లు ఈ సమస్యల్ని అధిగమిస్తాయి ఖచ్చితంగా. పీడీఎఫ్ దయచేసి ఓన్లీ కోర్స్ స్టూడెంట్స్‌కే అందిస్తున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ఇది పోస్ట్ చేయబడినప్పటికిని ఉచితంగా దీనికి కొంత ఎక్స్‌పెండిచర్ ఉంది కాబట్టి ఓన్లీ కోర్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే అందిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, వితౌట్ వేస్టేజ్ ఆఫ్ మచ్ టైమ్ కరెంట్ ఎస్ఎన్‌టి ఇష్యూస్ చూద్దాం ఈ 2 డేస్. ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్ ఈస్ ఇన్ న్యూస్. ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్ 24 అనేది వార్తల్లో ఉంది. ఏంటిది అంటే ఇండియాకి మరియు యూఎస్‌కి మధ్య 2 దేశాలకు మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని బైలాటరల్ అని పిలుస్తాం. బైలాటరల్, మల్టీలాటరల్ కాదు. భారత్ మరియు యూఎస్‌ల మధ్య నిర్వహించబడేటటువంటి ఒక బైలాటరల్ ట్రై సర్వీసెస్ లేదా త్రివిధ దళాలకు మధ్య నిర్వహించబడే ఒక హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ సైనిక విన్యాసం. విపత్తుల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ విపత్తుల సమయంలో ప్రజలు పడే ఇబ్బందుల్ని మానవతా దృక్పథంతో చూసి సహాయం అందించే కార్యకలాపాలకు వీలుగా ఈ ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్ అనేది భారత్ మరియు యూఎస్‌లకు మధ్య ఉన్నటువంటి త్రివిధ దళాలకు జరుగుతుందనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టైగర్ ట్రయంఫ్ 24లో ఐఎన్ఎస్ జలస్వలో ప్రారంభ వేడుక నిర్వహించబడింది. మార్చ్ 18, 2024న ఇది ఈ ఎక్సర్‌సైజ్ స్టార్ట్ అయ్యి మార్చి 31, 2024 వరకు కొనసాగుతుంది. డేట్స్‌తో సహా అడుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకేనా? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కార్యకలాపాల్లో ఈ 2 దేశాల బలగాలకు మధ్య కోఆర్డినేషన్ సాధించడం కోసం అండ్ కొంత ప్రామాణిక కార్యాచరణ విధానాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాము. వీటిని మెరుగుపరుచుకోవటం ఈ సైనిక విన్యాసం యొక్క లక్ష్యం. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ నేవీకి సంబంధించినటువంటి సైనిక విన్యాసాల్లో 2 దశలుంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్, రెండోది సీ ఫేజ్ అని పిలుస్తాం. హార్బర్ ఫేజ్‌లో ఏం జరుగుతది ప్రధానంగా అంటే, ఈ నౌకాదళ సిబ్బందికి మధ్య ఇంటరాక్షన్స్ జరుగుతాయి. కూర్చొని మాట్లాడుకుంటారు. వివిధ అంశాలపై విషయ నిపుణుల చర్చలు ఉంటాయి. క్రీడలుంటాయి. 2 దేశాల దళాలకు మధ్య కొంత స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుకోవడానికి క్రీడలు, కొంచెం ఇంటరాక్షన్స్ అనేవి ఈ హార్బర్ ఫేజ్‌లో ఉంటుంది. సీ ఫేజ్‌లో ఏముంటుంది అంటే, ఆ సైనిక విన్యాసం యొక్క పర్పస్ ఏదైతే ఉందో, ఆ పర్పస్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ సీలో జరుగుతాయన్నమాట. అందుకని దీన్ని సీ ఫేజ్ అంటున్నాము. సిమిలర్ క్వెషన్ మనం చూస్తున్నాం. హార్బర్ ఫేజ్ మిలాన్ 2024కి సంబంధించి గ్రూప్ 2లో డైరెక్ట్‌గా క్వెషన్ అడిగాడు. దీంట్లో హార్బర్ దశ ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతుంది? తర్వాత సముద్ర దశ సీ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతుంది? హార్బర్ ఫేజ్‌లో ఏం జరుగుతది? సీ ఫేజ్‌లో ఏం జరుగుతది? అనేది అడిగాడు. సో, మనం సేమ్ సిమిలర్ వేలో ఎళ్ళాల్సొస్తుంది. హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతుంది? ఏమేం చేస్తారనేది మనం ఒకసారి కనుక్కోవాలనమాట. సో, గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఏ బైలాటరల్ ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ యాంఫిబియస్ ఎక్సర్‌సైజ్. అంటే భూమి మీద జరిగింది అండ్
సముద్రపు ఉపరితలంలోను, సముద్రపు లోపల కూడా జరుగుతుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ రకంగా. దెన్ ఒకటి న్యూస్‌లో ఉంది. ఈఐఏసీపీ ప్రోగ్రామ్ అని ఒకటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఈఐఏసీపీ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. దీనికంటే ముందు ఒక చిన్న సమాచారం ఏమిటి అంటే ఎన్విస్ 1983. ఎన్విస్ అంటే ఏం లేదు. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దాన్ని 1983లో ఇప్పుడు కాదు. ఒక ప్రోగ్రామ్‌గా, ఒక ప్రణాళిక ప్రోగ్రామ్‌గా భారత ప్రభుత్వము పర్యావరణ సంబంధ సమాచారాన్ని తెలుసుకోవటం కోసం తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్‌విస్ సెంటర్స్‌ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్‌విస్ సెంటర్‌లను ఏర్పాటు చేసి ఒక నెట్‌వర్క్‌ని డెవలప్ చేసుకొని, ఆ నెట్‌వర్క్ ద్వారా పర్యావరణ సంబంధ సమాచారాన్ని, పాలిసీస్ తీసుకోవటానికి అనుగుణంగా ఈ పర్యావరణ సంబంధ సమాచారాన్ని సేకరించేవారు. అయితే దీన్ని ఈ ఎన్‌విస్ ప్రోగ్రామ్‌ని కాస్త ఏంగా మార్చారు అంటే ఎన్‌వి ఈఐఏసీపీ ప్రోగ్రామ్‌గా మార్చడం జరిగింది. ఈఐఏసీపీ ప్రోగ్రామ్ అంటే చూడండి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్‌గా మార్చడం జరిగింది. ఇది కూడా పర్యావరణ సంబంధ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్‌విస్ నెట్వర్క్ ద్వారా. ఓకేనా? ఎందుకు సార్ దీని గురించి చెప్తున్నారు అంటే ఇటీవల ఈ ఈఐఏసీపీ కేంద్రాలు ఏం చేశాయంటే విశ్వవ్యాప్తంగా ఈఐఏసీపీ కేంద్రాలున్నాయి. కేంద్రాలేం చేశాయంటే, హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో మన భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మిషన్ లైఫ్ మీద ఖచ్చితంగా క్వెషన్ ఉంటుంది. తర్వాత మనం కోర్ ఏరియాలో డిస్కస్ చేద్దాం. ఈ మిషన్ లైఫ్‌పై అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకని న్యూస్‌లో ఉంది. ఇంతకుముందు ఎన్‌విస్ ప్రోగ్రామ్ ఉండేది. 1983 నుంచి పర్యావరణ సంబంధ సమాచారాన్ని సేకరించడానికి. దేశవ్యాప్త నెట్వర్క్ ఈ ఎన్‌విస్ ప్రోగ్రామ్‌లో ఉండేయి. ఈ ఎన్‌వి సెంటర్స్ అని పిలుస్తాము. వాటిని కాస్త ఏమని మార్చారు? ఈఐఏసీపీ సెంటర్స్‌గా మార్చారు. లేదా ఈఐఏసీపీ ప్రోగ్రామ్‌గా మార్చడం జరిగింది. మిషన్ లైఫ్ మీద హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈ ఈఐఏసీపీ సెంటర్స్ అనేవి ఒక చర్చా కార్యక్రమాన్ని లేదా ఇంటరాక్షన్‌ని లేదా వర్క్‌షాప్‌ని పెట్టడం జరిగింది. ఇక ఇండియన్ నేవీకి మరియు ఐఐటీ ఖరగ్‌పూర్‌కి మధ్య ఒక ఎంఓయూ ఉంది ఫ్రెండ్స్. కుదిరింది. దేనికి సంబంధించి అంటే చూడండి, సాంకేతిక అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు మరియు ఉమ్మడి ఆర్&డిని ప్రోత్సహించడం కోసం. ఈ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్‌పూర్ ఖచ్చితంగా ఎంఓయూల మీద క్వెషన్‌లొస్తున్నాయి. ఇండియన్ నేవీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్‌పూర్ తోటి అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది న్యూఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్‌లో. ఓకేనా? ఈ అవగాహన ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం కోసం ఐఎన్ఎస్ శివాజీ అండ్ లోనావాలా అనేవి ఉపయోగించబడబోతున్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కి మధ్య మరియు ఇండియన్ నేవీకి మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతీయ రహదారి 16 నేషనల్ హైవే 16లో అత్యవసర ల్యాండింగ్ సదుపాయం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభమైంది. యెస్టర్‌డే న్యూస్‌లో ఉంది. ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్. ఏపీలో జరిగినటువంటి కరెంట్ ఎస్ఎన్‌టి డెవలప్‌మెంట్ అనుకోవాలి దీన్ని. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 18 మార్చి 2024న బాపట్ల జిల్లాలోని అద్దంకి సమీపంలో ఈ 16వ నంబర్ జాతీయ రహదారిపై ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ అని పిలుస్తాము. ఎయిర్ స్ట్రిప్స్‌ని డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. రోడ్ మీద ఎయిర్ స్ట్రిప్‌ని డెవలప్ చేస్తారు. రోడే కాకపోతే ఆ రోడ్‌ని కాస్త స్పెసిఫిక్‌గా తీర్చిదిద్దుతారు. ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేదానికి వీలుగా. యుద్ధ విమానాలు అండ్ సమ్ ఆర్మీకి సంబంధించిన విమానాలు ల్యాండ్ అయ్యేదానికి వీలుగా ఎయిర్ స్ట్రిప్స్‌ని డెవలప్ చేస్తారు. సో, మొత్తం మీద ఎన్‌హెచ్-60 మీద ఒక ఎమర్జెన్సీ ల్యాండ్ ఫెసిలిటీ ఎయిర్ స్ట్రిప్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ స్ట్రిప్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. 2 ఎయిర్‌క్రాఫ్ట్స్ ల్యాండ్ అయ్యాయి. వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ అయినటువంటి విమానాల పేర్లు ఏఎన్-32 అండ్ డోర్నియర్ విమానాల గురించి యెస్టర్‌డే క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఈ 2 ల్యాండ్ అయ్యాయి. అయితే దీనికంటే ముందుగా సుఖోయ్ విమానాలు ఎస్యు-30 అంటాం. అండ్ హాక్ యుద్ధ విమానాలు.
ఈ 2 కూడా ల్యాండింగ్‌కి ముందు కొన్ని అంశాలను, భద్రతాపరమైన అంశాలు, సేఫ్టీ మెజర్స్‌ని పరిశీలించాయి. ఓకేనా? సో, ల్యాండ్ అయింది మాత్రం ఏఎన్-32 అండ్ డోర్నియర్ యుద్ధ విమానాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినటువంటివి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్‌ని ఎందుకు పెడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి. రవాణా విమానాలు కానీ, ఏఎన్-32 యుద్ధ విమానాలు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా విపత్తు సందర్భంలో ఎక్కడో ల్యాండ్ అయ్యేదానికి, అక్కడి నుంచి మళ్ళీ రోడ్ల మీద వెహికల్స్‌లో అవసరమైన సాయాన్ని పంపేదానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, విపత్తు సమయాల్లో నేరుగా ప్రభావిత ప్రాంతాలకు దగ్గరలో దిగేసి వివిధ రకాల కార్యకలాపాలను తీసుకోవడం కోసం సపోజ్ సరుకు, ఫుడ్ ఐటెమ్స్ తీసుకురావడం కానీ, లేదా ఆర్మీని మొబిలైజ్ చేయటం కానీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మొబిలైజ్ చేయటం కానీ, ఇట్లాంటి అంశాలు తీసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అనేవి రోడ్ల మీదనే ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే దేశంలో ఫస్ట్ టైమా ఇట్లాంటిదంటే లేదండి. ఆల్రెడీ 29థ్ డిసెంబర్ 2022నే మన దేశంలో ఇట్లాంటి ల్యాండింగ్ ఫెసిలిటీని అనేదాన్ని ఏర్పాటు చేయబడింది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది మొదటిది. ద్వీపకల్ప భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకి దగ్గరలో డెవలప్ చేసినటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనేది ఇట్లాంటి తరహాలో మొదటిది అన్నమాట. సో, జాతీయ రహదారులపై ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ దేశవ్యాప్తంగా చాలా అనువైన ప్రదేశాలలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్‌ని సృష్టించాలని ప్లాన్ చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఎట్లైనా క్వెషన్స్ వస్తాయి. టెస్ట్ సీరీస్ అనే దాంట్లో మీకు ఈ క్వెషన్స్ బలంగా అడుగుతాం చూడండి. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క స్టార్టప్ హబ్. దాన్ని సింపుల్‌గా ఎంఎస్‌హెచ్ అంటాం. మీటీ స్టార్టప్ హబ్ అండ్ స్టార్టప్ మహాకుంభ్ 2024 అనేది న్యూస్‌లో ఉంది. మీటీ స్టార్టప్ హబ్ లేదా ఎంఎస్‌హెచ్ అంటే ఏంటి? అంటే మనకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒకటుంది. ఇదేం జేసింది అంటే, ఈ టెక్నాలజీ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడం కోసం అండ్ ఇన్నోవేషన్స్‌ని ప్రోత్సహించే లక్ష్యంతోటి ఈ ఎంఎస్‌హెచ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఎంఎస్‌హెచ్ అంటే మీటీ స్టార్టప్ హబ్. టెక్నాలజీ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని అండ్ ఇన్నోవేషన్స్‌ని ప్రోత్సహించడం కోసం 10 మే 2019లో ప్రారంభించింది. మీటీ ఎంఎస్‌హెచ్‌ని. హ్మ్. ఈ ఎంఎస్‌హెచ్ ఏం చేస్తుంది? వివిధ రకాల కార్యక్రమాలు, వివిధ రకాలు స్టార్టప్‌లని, ఇంక్యుబేటర్‌లని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఈ మారేలాగా ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో భారతదేశ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. యెస్. భారతదేశం ఒక లీడర్‌గా డెవలప్ అవ్వటానికి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో ఈ ఎంఎస్‌హెచ్ దోహదపడుతుంది. ఇక స్టార్టప్ మహాకుంభ్ అంటే ఏమిటి అంటే, ఈ ఎంఎస్‌హెచ్ ద్వారా నిర్వహించబడే ఒక ఇన్నోవేషన్ షోకేస్ ఈవెంట్, ఎగ్జిబిషన్ ఉంటుంది చూసారా? అలాగా స్టార్టప్‌లకు సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ ఆర్ షోకేస్ ఈవెంట్ ఎవరు నిర్వహిస్తున్నారంటే, మనం చెప్పుకున్నటువంటి ఎంఎస్‌హెచ్ నిర్వహిస్తుంది. ఎప్పుడు అంటే మార్చి 18 నుంచి మార్చి 20, 2024 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండప్‌లో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు? ఇంకా, ఇంకా ఇన్నోవేషన్స్‌ని ఎట్లైట్ చేయటం, నెట్వర్కింగ్‌ని సులభతరం చేయటం, స్టార్టప్స్‌ని, పెట్టుబడిదారులను, ఇంక్యుబేటర్‌లను, యాక్సిలరేటర్‌లను అండ్ భిన్న రంగాల్లోని పరిశ్రమల ప్రముఖులకు ఉద్యోగ అవకాశాలను పెంపొందించడం కోసం ఇది ఏర్పాటు చేయబడుతుంది. స్టేట్‌మెంట్ టక్కున కాపీ పేస్ట్ చేస్తాడు ఎగ్జామినర్. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా అఫీషియల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేస్తుంది కాబట్టి. మీ గతంలో మారకుండా ఎందుకొస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ అన్నమాట. అఫీషియల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి ఏదైనా. ప్రస్తుత ట్రెండ్ అదే. ఇక ఇది ఎక్స్‌పెక్టెడ్ వన్ ఫ్రెండ్స్. చూడండి ఒకటుంది అండి. ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ ద ఎకానమీ. ఏంటది? ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ ద ఎకానమీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో హైడ్రోజన్‌ని మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కోసం అంతర్జాతీయంగా కృషి చేసే ఒక సంస్థనే ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్ ఫర్ ది హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ ఇన్ ద ఎకానమీ అని పిలుస్తున్నాం. దీని యొక్క 41వ స్టీరింగ్ సమావేశము ఇటీవల జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మార్చి 18 నుంచి మార్చి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడనుంది.
ఓకేనా? ఐపీహెచ్ఈ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ ఇన్ ద ఎకానమీ అనేదాన్ని ఐపీహెచ్ఈ అని పిలుస్తాము. 2003లో స్థాపించబడింది. ఇప్పటిది కాదు. దీంట్లో మొత్తం 23 సభ్య దేశాలు మరియు యూరోపియన్ కమిషన్ అనేది ఉంది. యూరోపియన్ యూనియన్ కాదు. యూరోపియన్ కమిషన్ అనేది ఉంది. ఓకేనా? ఏం జేస్తారు అంటే హైడ్రోజన్ టెక్నాలజీ ఖచ్చితంగా హైడ్రోజన్ టెక్నాలజీ మీద క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. అండ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. ఈ 2 టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇది కృషి చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఓకేనా? జస్ట్ 23 సభ్య దేశాలు మాత్రమే ఉన్నాయి. మన దేశం కూడా సభ్య దేశమే. ఇది ఏం జేస్తుందంటే అప్పుడప్పుడు 2 సంవత్సరాలకొకసారి స్టీరింగ్ కమిటీ సమావేశాలు పెట్టుకుంటుంది. సభ్య దేశాలకు మరియు భాగస్వామ్య సంస్థలకు మధ్య సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడం ఈ స్టీరింగ్ కమిటీ సమావేశాల ఉద్దేశాలన్నమాట. సో, ఈ రకంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి నుంచి అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎంఎస్‌హెచ్ హబ్ గాని, స్టార్టప్ మహాకుంభ్ కానీ, ఈ ఐపీహెచ్ఈ కానివ్వండి, అండ్ ఇది కానివ్వండి, జాతీయ రహదారి 16లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కానీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు మధ్య ఉన్నటువంటి ఎంఓయూ కానీ, ఈఐఎస్‌సిపి ప్రోగ్రామ్ పైన కానీ, అండ్ ఎక్సర్‌సైజ్ ట్రయంఫ్ మీద కానీ, ఈ రకంగా మనం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా చాలా షార్టెడ్ ఫార్మ్‌లో మీకు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని కొంచెం టాకిల్ చేయాలంటే ఎవ్రీడే బేసిస్ మీద టైం తీసుకుంటుంది. బట్ ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన సమాచారాన్ని తీసుకుంటే సరిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంత బ్యాక్‌గ్రౌండ్ కూడా కలెక్ట్ చేసేస్తున్నాం. అది కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, పీడీఎఫ్ ఓన్లీ ఫర్ కోర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్. దయచేసి ఏమనుకోవద్దు. కొంత ఎక్స్‌పెండిచర్ పార్ట్ ఉంది కాబట్టి నేను అలా పెడుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.